లక్ష్మి గారు ఏం చేస్తున్నారండి? కందా బచ్చల కూర. దీనివల్ల ఉపయోగాలు ఏంటండి? ఈ ఆషాఢ మాసంలో కందా బచ్చల కూర తింటే మంచిదంట. ఇందులో ఏమిటి కలుపుతారు? కందము కోసేసి కొంచెం ముక్కలు కోసి కంద, పసుపు, ఉప్పు వేసి కొంచెం ఉంచాలి. ఉప్పు నీటిలో వేసి ఉంచాలి. ఒక 2-3 సార్లు కడగాలి ఉప్పు నీటిలో వేసి బాగా. అది అయిన తర్వాత కంద ముక్క ఉడకబెట్టాలి. పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత బచ్చల కూర కడిగేసి బచ్చల కూర కూడా దాంట్లో కందలో పెట్టేసి 2 కలిపి ఉడకబెట్టాలి. బాగా ఉడికిన తర్వాత చింతపండు చిన్నది ఉన్నదంటే చింతపండు వేసుకోవాలి. అయితే ఇందులో చింతపండు, కంద మొక్కలు, బచ్చల కూర వేస్తున్నారు. వీటిని ఉడకబెడతారు. అంటే ఉడికిన తర్వాత చింతపండు వేయాలి. చింతపండు చిన్న పెసరు వేయాలి. ఉడికిన తర్వాత చిన్నది టేస్ట్ కోసం వేయాలి. ఇది అయిన తర్వాత ఏం చేస్తారు? ఇది అయిన తర్వాత పోపుకేమో నూనె వేసుకొని కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కూరలో. నూనె వేసుకొని నూనె కానీ వేసాము నూనె కానీ వేసుకొని ఆ నూనెలోనేమో పోపు గింజలు, శనగపప్పు అన్ని పోపు గింజలు, అల్లం వెల్లుల్లిపాయ, పల్లీలు వేసినట్టున్నా, పల్లీలు, అల్లం వెల్లుల్లిపాయ, పల్లీలు, ఎల్లిమిరగలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్ని పోపు వేయాలి. అయితే ఇది ఉడకబెట్టిన తర్వాత ఇది అందరూ పంపేస్తారా? పోపు వేగిన తర్వాత బాగా ఇది వేసేయాలి. పోపు బాగా వేగిన తర్వాత ఇది అందులో వేసేస్తారు అన్నమాట. అయితే అందులో ఉల్లిపాయలు కట్టి వేస్తారు. వేగిన తర్వాత చిన్న ఇంగువ వేస్తున్నారు. రైట్. తర్వాత కంద బచ్చలు ఉడకబెట్టింది దీంట్లో వేసుకోండి. దీనివల్ల నీరసం రాదంటారు. తర్వాత గుండెకి కూడా మంచిది అంటారు. ఇది చాలా మంచిది. ఇది ఆషాఢ మాసంలో తినాలండి. ఆషాఢ మాసంలో కూర తయారవుతుంది. తర్వాత ఏం చేస్తారండి ఇందులో? లాస్ట్ తీసి చల్లారిన తర్వాత చిన్న ఆవపిండి కలుపుకోండి. ఆవపిండి కలపాలి. కలిపి టేస్ట్ ఉంటుంది. కలుపుకున్నాలో కలుపుకుంటారు, లేకపోతే చల్లారిన తర్వాత కలపాలి. వేడి మీద కలపాలి. అది పెద్ద అవసరమైనది కాదు. టేస్ట్ ఉంటుంది. రుచి కోసం కలుపుకుంటాం ఆవపిండి. అయితే అక్కడితో అయిపోయిందండి ఈ కూర. ఇది అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుందా? అన్నంలో కలుపుకుంటుంది. చేసుకున్న 2-3 గంటల తర్వాత తింటే బాగుంటుంది టేస్ట్. ఓకే ఓకే. మా ప్రేక్షకులకి ఇలాంటి ఆరోగ్యమైనవన్నీ చెప్పండి. చాలా ఆరోగ్యకరంగా ఉంటారు.